श्री गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनां वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు మహాసన్నిధానం వారు అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి తత్కర కమల సంజాతులు జగద్గురువులు సన్నిధానం వారు అయినటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారికి ముందుగా నేను సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను. పరమహంస పరివ్రాజకాచార్యులు పరమ జగద్గురువులు అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి 71వ వర్ధంతి మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉపన్యాస పరంపరలో మహాసన్నిధానం వారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు అందరికీ కూడా ముందుగా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శృంగేరి శారదాపీఠం జగద్గురువులు మహాసన్నిధానం వారు అయినటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ముందుగా శృంగేరిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి శ్రీ గణపతి వాక్యార్థ సభల గురించి మనం చెప్పుకోవాలి. భాద్రపద మాసం శుద్ధ చతుర్థి అనగా వినాయక చవితి నుంచి ప్రారంభించి భాద్రపద శుద్ధ పూర్ణిమ తరువాత పాడ్యమి వరకు కూడా 12-13 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా గణపతి వాక్యార్థ సభలు శృంగేరిలో జరుగుతూ ఉంటాయి. మహాసన్నిధానం వారి అలాగే సన్నిధానం వారి చాతుర్మాస్య వ్రత దీక్షా సందర్భంగా ఆ సమయంలో భాద్రపద మాసంలో జరిగేటువంటి సభలు ఇవి. మన దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధమైనటువంటి తర్క వ్యాకరణ వేదాంత పూర్వమీమాంస శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి పండితులు జగద్గురువుల ఆహ్వానం మేరకు
శృంగేరి వచ్చి వాక్యార్థం చేస్తూ ఉంటారు. ఆ వాక్యార్థాలలో పండితులు ఏ విషయంలో మాట్లాడినా కూడా మహాసన్నిధానం వారు అందులో జోక్యం చేసుకుని ప్రశ్నలు అడిగి పండితుల చేత ఆ ప్రశ్నలను రాబట్టించి, ఒకవేళ పండితులు సమాధానం చెప్పని సందర్భంలో వారే స్వయంగా సమాధానం చెప్పి నిర్వహించేటువంటి శాస్త్ర సభలు ఇవి. తర్కం, వ్యాకరణం, అద్వైత వేదాంతం, పూర్వమీమాంస శాస్త్రాలలో ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా మహాసన్నిధానం వారు ఆ వాక్యార్థ సందర్భంలో జోక్యం చేసుకుని చక్కని రీతిలో ఆ వాక్యార్థాన్ని నడిపిస్తారు మహాసన్నిధానం వారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఇంతటి విశిష్టమైనటువంటి సభలు మరి ఎక్కడా కూడా జరగటం లేదు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సుమారు 4-5 గంటల పాటు సాయంకాలం సమయంలో నిర్వహింపబడే సభలు ఇవి. మహాసన్నిధానం వారు అన్ని గంటలు కూడా సభలో ఉండి శాస్త్రార్థాలని నడిపించేటువంటి తీరు అద్భుతమైనటువంటి విషయం. సర్వ దర్శన నిష్ణాతులు సమస్త శాస్త్రాల్లోనూ కూడా చక్కని పాండిత్యం కలిగిన వారు, వేదమూర్తులు, తపోమూర్తులు. చాతుర్మాస్య వ్రత సందర్భంలో ఈ సభలు జరుగుతాయని చెప్పి నేను ఇంతకు ముందే చెప్పాను. చాతుర్మాస్య వ్రత దీక్ష విరమణ సందర్భంగా భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు మహాస్వాములు వారు, అలాగే స్వాముల వారు, సన్నిధానం వారు కూడా ఇప్పుడు ఆ రోజు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో స్వాముల వారి దర్శనం చేసుకోవడం అది గొప్ప అనుభూతి. నేను ఇందాక సభల గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక విషయం చెప్పాలి. వేదాంత కేసరి, అప్పట్లో ఆస్థాన విద్వాంసులైనటువంటి నారాయణ భట్టు గారు సభలలో వాక్యార్థం చేస్తూ ఉండేవారు. మిగతా వారి వేదాంత వాక్యార్థాలలో వారు కూడా పాలు పంచుకునేవారు. మహాస్వాముల వారు, నారాయణ భట్టు గారు ఒక వేదాంత విషయాన్ని తీసుకుని నారాయణ భట్టు గారు ఒక కోటి చెప్తుంటే మహాస్వాముల వారు పైకోటి వేస్తూ నిర్వహించినటువంటి ఆ వాక్యార్థం అద్భుతమైనటువంటి విషయం. మనం శృంగేరి శారదాపీఠంలో తప్ప మరెక్కడా కూడా ఇటువంటి వాక్యార్థాన్ని చూడలేము. అది వాక్యార్థం నిర్వహించేటువంటి పండితులకి అది ఒక పెద్ద ఆదర్శప్రాయమైనటువంటి సంఘటన.
ఎవరైనా ఆ వాక్యార్థాలని తిలకిస్తే వారు సాక్షాత్తు ఆ భారతీదేవి స్వరూపులే, మూర్తీభవించినటువంటి అమ్మవారు అనడంలో, ఆ శారదా అమ్మవారు అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం ఉండదు. నేనిందాక ఒక విషయాన్ని ప్రస్తుతించాను. చాతుర్మాస్య వ్రత దీక్ష విరమణ సందర్భంగా వారి దర్శనం మహాభాగ్యం. ఆ ప్రకాశం వర్ణించడానికి ఎవరితరం కాదు. ఆ ప్రకాశాన్ని, ఆ తేజస్సుని, మహాస్వాముల వారి ఆ ముఖ తేజస్సుని చూస్తూ అలాగే ఉండిపోవాలని చెప్పి ఏ భక్తుడికైనా అనిపించక మానదు. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎట్టి ఆటంకం లేకుండా ఈ మహాసభలలో పాల్గొంటూ ఉంటాను. సుమారు 20 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలోనే ప్రసిద్ధమైనటువంటి వేద పండితులు, తూర్పుగోదావరి జిల్లా గంగలకుర్రు గ్రామస్తులు, ఇప్పుడు లేరు, అప్పట్లో శ్రీపాద శేరప్ప గణపాటి గారు, శ్రీపాద శేరప్ప గణపాటి గారు ఈ చాతుర్మాస్య వ్రత సందర్భంగా, ముఖ్యంగా దీక్షా విరమణ సందర్భంగా వస్తూ ఉండేవారు శృంగేరికి. లేదా వారు మహాస్వాముల వారు ఎక్కడ చాతుర్మాస్యం చేస్తే అక్కడికి. వారు శృంగేరిలో ఒక మాట అన్నారు ఈ సభల సందర్భంగా వచ్చినప్పుడు. ఏమయ్యా, చూస్తున్నావా తేజస్సు ఎలా వెలిగిపోతోందో? అద్భుతమైన తేజస్సు అయ్యా, ఆ ప్రకాశం ఎంత గొప్పదయ్యా అని వారు అన్న మాటలు ఇప్పటికీ కూడా నా చెవులలో మ్రోగుతూనే ఉంటాయి ఆ శబ్దాలు. అద్వైత వేదాంత శాస్త్రంలో ఆ పరబ్రహ్మ స్వప్రకాశము, స్వయం ప్రకాశము అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. ఆ భారతీ తీర్థ మహాస్వాముల వారి ఆనాటి తేజో దర్శనం అది స్వయం ప్రకాశ దర్శనమా, స్వయం ప్రకాశమా, స్వప్రకాశమా అని చెప్పి భక్తులకు అనిపించక మానదు. సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైనటువంటి శంకర భగవత్పాదులు, ఆది శంకరాచార్యులు, ఆ ఆది శంకరాచార్యుల స్వరూపులైనటువంటి మహాసన్నిధానం వారు. అంటే సాక్షాత్తు ఆ శివుని అవతారమే అన్నట్టు వారు. మరి వారి ప్రకాశము స్వయం ప్రకాశం కాక ఏమవుతుంది? సందర్భం వచ్చింది కాబట్టి స్వయం ప్రకాశము పరబ్రహ్మ అంటే ఏమిటో కొద్దిగా వివరిస్తాను నేను. ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. నిజానికి ఈ మంత్రాన్ని తీసుకుని బ్రహ్మసూత్ర భాష్యంలో
శంకర భగవత్పాదులు శాంకర భాష్యంలో అనుకృత్యధికరణంలో ఈ మంత్రానికి తాత్పర్యం చెప్పారు వారు. సంక్షిప్తంగా ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, నతత్ర సూర్యో భాతి. సిద్ధాంత పరంగా ఈ మంత్రానికి నేను అర్థం చెప్తాను. ఆ పరబ్రహ్మమును సూర్యుడు ప్రకాశింపచేయలేడు, చంద్ర నక్షత్రాదులు ప్రకాశింపచేయలేవు, ఆ ఆకాశంలోని మేఘాలలోని మెరుపులు విద్యుత్తులు అవి ప్రకాశింపచేయలేవు. అంతేకాదు ఆ పరబ్రహ్మము ప్రకాశిస్తూ ఉండగా ఈ సూర్య చంద్రాది సమస్త ప్రపంచము కూడా ప్రకాశించుచున్నది. ఆ పరబ్రహ్మము ప్రకాశము వల్లనే ఈ సమస్త ప్రపంచము కూడా ప్రకాశించుచున్నది అని చెప్పి ఈ మంత్రానికి అర్థం. అంటే పరబ్రహ్మమును ప్రకాశింపచేయడానికి మరొక కారణం అక్కర్లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. అంధకారంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఘటాది వస్తువులు ఉన్నాయి అనుకుందాం. చక్షురింద్రియం ఉన్నది, కానీ ఆ ఘటము తెలియబడుతోందా? లేదు. ఎందువల్ల? ప్రకాశం లేదు కాబట్టి. ప్రకాశం వస్తే ఆ ఘటం తెలియబడుతోంది. అలాగే అటువంటి జడ పదార్థాలలో ఒకటి సూర్యుడు కూడా. సూర్యుడు కూడా స్వయంగా ప్రకాశించడం లేదు, స్వయంగా ప్రకాశించే సామర్థ్యం ఆయనకి లేదు. అయినా ప్రకాశము కలిగిన వాళ్ళల్లో చాలా గొప్పవాడు కావచ్చు. ఈ అగ్నిదేవత, విద్యుత్తులు, చంద్ర నక్షత్రాదులు వీటందరికంటే ఆ సూర్యుడికి ప్రకాశం అధికం కావచ్చు. కానీ ఆ సూర్యుడు కూడా తాను స్వయంగా ప్రకాశించటలేదు. ఆ సూర్యుడు కూడా ఒక జడ పదార్థమే, పరబ్రహ్మము మాత్రమే చైతన్య స్వరూపము. ఆ పరబ్రహ్మము యొక్క ప్రకాశము చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని. అయితే పరబ్రహ్మము దేనివల్ల ప్రకాశిస్తున్నాడు అంటే, పరబ్రహ్మమును ప్రకాశింపచేయడానికి మరొక ప్రకాశము అక్కరలేదు. ఆ పరబ్రహ్మము స్వయం ప్రకాశము. అద్వైత సిద్ధిలో కూడా దృశ్యత్వ హేతు విచారంలో దృశ్యత్వ పరిష్కారం సందర్భంలో స్వప్రకాశత్వం అంటే ఏమిటి అని చెప్పి పరిష్కారం చేశారు. స్వప్రకాశత్వం హి స్వాపరోక్షత్వే స్వాతిరిక్త అనపేక్షత్వం. ఇది పరిష్కారం. స్వప్రకాశత్వే తాను ప్రకాశించడంలో, స్వాతిరిక్త అనపేక్షత్వం స్వప్రకాశత్వేం లేదు, స్వాపరోక్షత్వే అని ఉంది. ఏదైనా ఒకటే అర్థం. తాను ప్రత్యక్షము కావడంలో లేదా తాను ప్రకాశించడంలో స్వాతిరిక్త అనపేక్షత్వం, తనకంటే అతిరిక్తమైన దానిని దేనిని కూడా అపేక్షించకుండా ఉండుట అని అర్థం అని చెప్పి మరొక చిన్న పరిష్కారం పంక్తి, తథాచ అన్యానధీనాపరోక్షత్వం పర్యవస్యతి అన్నారు.
వీరి అపరోక్షత్వము, పరబ్రహ్మము యొక్క అపరోక్షత్వము అన్య అనధీనము, మరొక దాని చేత అధీనమైనది కాదు. వారు ప్రత్యక్షము కావడంలో మరొక హేతువు ఏమీ లేదు. అదే స్వయం ప్రకాశము అంటే. స్వప్రకాశము అంటే అదే. బృహదారణ్యకంలో యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పబడింది. ఈ పరబ్రహ్మము అపరోక్షము, ప్రత్యక్షము, సాక్షాత్తుగాని మరి దే ఇంద్రియాలు లాంటి ఏ కారణాల యొక్క అపేక్ష లేకుండా ఆ పరబ్రహ్మము ప్రత్యక్షము అని చెప్పి ఆ శృతి చెప్తోంది. సంక్షిప్తంగా స్వయం ప్రకాశం అంటే ఏమిటో మీకు నేను చెప్పాను. అద్వైత సిద్ధాంతంలో స్వయం ప్రకాశము, స్వప్రకాశము అంటే ఒక పరబ్రహ్మము, తద్భిన్నము అంతా కూడా అస్వప్రకాశము. ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా అస్వప్రకాశము, జడభూతము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వాక్యానికి కూడా ఫలితార్థం ఇదే. బ్రహ్మ మాత్రము సత్యము, బ్రహ్మాతిరిక్తమైనది అంతా కూడా మిథ్యాభూతమే, అసత్యమే అని చెప్పి మన సిద్ధాంతం. ఇదంతా ఏ సందర్భాన్ని నేను పురస్కరించుకుని చెప్పాను అని అంటే ముందే నేను మనవి చేశాను. ఆ మహాసన్నిధానం వారి ఆ ప్రకాశము చూసి తీరాలే తప్ప ఆ చిన్న మందహాసంతో వారు భక్తులని రెండు చేతులతో కూడా ఆశీర్వదించేటువంటి తీరు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. నేను ముందే చెప్పినట్టుగా సుమారు 30 సంవత్సరాల నుంచి మహాసన్నిధానం వారి శాస్త్ర సభలలో నేను పాల్గొంటున్నాను. ఏమి చిత్రమో గాని ఏ సంవత్సరము కూడా ఎటువంటి ప్రతిబంధకము కూడా నాకు కలగలేదు. ఒక సంవత్సరం స్వానుభవం చెప్పాలి. ఒక సంవత్సరం నేను మూలశంక వ్యాధితో బాధపడుతున్నాను. సుమారు ఇది ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితం కావచ్చు, లేదా 15-20 సంవత్సరాల క్రితం కావచ్చు. ఎప్పుడూ కూడా శృంగేరి సభలకి ఈ సంవత్సరం వద్దులేని అనుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఎందుకో ఆ సంవత్సరం అనుకున్నాను ఈ సంవత్సరం మానేద్దాంలే అని. ఎందుకంటే ఆ వ్యాధి తీవ్రత అలా ఉన్నది. సుమారు సభలు జరగడానికి 10-15 రోజుల ముందు కూడా నేను ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. నేను వైద్యుడు తగిన మందులు ఇస్తున్నారు, అయినా అంత తొందరగా తగ్గేటువంటి విషయం కాదు. సభలో 4-5 గంటలు కూర్చోవడం అనేది కూడా అంత సులభమైన పని కాదని మీకు అందరికీ తెలుసు. అజ్ఞానంతో, మూర్ఖత్వం అనుకున్నాను వద్దులే ఈ సంవత్సరం సభ మానేద్దామని. అనుకున్న రోజునే తెల్లవారుజామున
స్వాముల వారు మహాసన్నిధానం వారు కనిపించి, మన సభలకి రావయ్యా అన్నారు. ఏంటో ఆశ్చర్యం. నాకు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు, అనుభూతి జరిగినటువంటి సందర్భం చాలా తక్కువ. ప్రత్యక్షంగా వారు దర్శనమిచ్చి రావయ్యా అన్న మాట ఇప్పటికీ నాకు అలా కంటికి కనిపిస్తూ ఉంటుంది. అనుకున్నాను వెంటనే తెల్లవారుజామున వచ్చినటువంటి స్వప్నం ఇది. అనుకున్నాను వెంటనే ఎలాగైనా సభలకి వెళ్ళాలి అని. డాక్టర్ గారిని అడిగాను. పర్వాలేదండి, మందులు తీసుకువెళ్ళండి అన్నారు. శృంగేరి చేరాను. సుమారు వారం రోజులు ఉండి ఉంటాను అప్పుడు నేను. సాయంకాలం 4 గంటల నుంచి ఇంచుమించు రాత్రి 8, 9 దాకా కూర్చునే ఉన్నాను, లేవలేదు. నాకు ఎంత మాత్రం కూడా ఈ బాధ, ఈ వ్యాధి గురించి బాధ అనేది గుర్తు రాలేదు నాకసలు. అస్సలు కొంచెం కూడా నేను కదలలేదు కూడా. లేవలేదు కాదు, కదలలేదు కూడా. నాకసలు ఆ వ్యాధి అనేది తెలియలేదు నాకు. ఎంత ఆశ్చర్యము అనేది ఒకసారి గమనించండి. హాయిగా సభలకి వెళ్లి సభలలో పాల్గొని తిరిగి వచ్చాను. ఇప్పటికీ కూడా నాకు ఆ వ్యాధి సందర్భమే లేదసలు. డాక్టర్ గారు ప్రత్యక్షంగా పరీక్ష చేసి చిన్న ఆపరేషన్ చేయాలండి, చేద్దాము అన్నారు. అసలు అవసరమే రాలేదు. ఇది కేవలం శిష్యుల మీద వారికి ఉన్నటువంటి అనుగ్రహ బుద్ధి తప్ప మరొకటి కాదు. ఇది నా ఒక్కడి గురించి చెప్పుకున్నటువంటి సందర్భంగా దయచేసి మీరు భావించవద్దు. శిష్యుల మీద వారికి ఉన్నటువంటి అనుగ్రహ విశేషం ఎటువంటిది అనే విషయాన్ని గురించి నేను చెప్పిందిగా మీరు భావించండి. ఒకసారి ఒక పెద్దవారు అన్నారు శృంగేరిలో ఒక చోట అన్నారు. మహాసన్నిధానం వారి గురించి చెప్తూ, అధిష్టానంలో దర్శనమిస్తున్నారు. మరొకరికి ఆ లేళ్ల వనంలో కనిపించారట. స్వాముల వారి ఆ గురుభవనం వాటికి దగ్గరలోనే ఎన్నో లేళ్లు, జింకలు ఉన్నటువంటి ఒక వనం ఉన్నది, చూడాలి. అక్కడ కనిపించారు స్వాముల వారు అని అన్నారట పెద్దలు ఎవరో. ఇక్కడ స్వాముల వారు అధిష్టానంలో దర్శనమిస్తున్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు. అవన్నీ కూడా గ్రంథస్థమయ్యాయి. మనం చదివి వాటిని అర్థం చేసుకోవచ్చు. మరొక సందర్భాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను మహాసన్నిధానం వారి గురించి. ఈ 30 సంవత్సరాల సభలలో పాల్గొనే ప్రస్థానంలో ఒక సంవత్సరం విశేషమైనటువంటి వ్యాధి, మోకాళ్ళ నొప్పులు బాధపడ్డాను. సరిగ్గా శాస్త్ర సభల సందర్భంలోనే ఇంచుమించు ఒక 1 రోజుల ముందు నుంచి చాలా పెద్ద వైద్యం చేయించుకున్నాను నేను. మోకాళ్ళ నొప్పులు ఉంటే
అది ఎంత బాధ పెడుతుందనే విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఇదే ఆలోచన. కానీ సభలకి మానేద్దామని మాత్రం అనుకోలేదు. ఎలాగైనా సభలకి వెళ్ళాలనే అనుకున్నాను. మరి ఇంత మోకాళ్ళ నొప్పులు, కూర్చోగలనా? 4, 5 గంటలు. ఆ గురువుగారి మీదే భారం వేసుకొని నేను సభలకి వెళ్ళాను. పూర్వంలాగానే 4, 5 గంటలు కూర్చునే ఉన్నాను నేను. ఏమీ క్లేశం లేదు. ఒక్కసారి కూడా లేవలేదు నేను. కదలలేదు, లేవలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోండి. గురువు గారిని మనం మనసారా ధ్యానిస్తే గురువుగారే మనల్ని కాపాడతారు అనే విషయాన్ని మీరందరూ భావించండి. మరొక చిన్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంలో మీకు నేను మనవి చేస్తాను. వేదమూర్తులు, బ్రహ్మీభూతులు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు గురువు గారు. వారి వద్ద నేను తర్కం అభ్యసించాను. వారి దగ్గర వ్యాకరణం కూడా చదివాను. వారు కొంత వేదాంత శాస్త్రాన్ని కూడా నాకు బోధించారు. మా గురువు గారికి ఒక ఉత్సాహం ఏమిటంటే, వారి వద్ద చదువుకున్నటువంటి శిష్యులు మహాసన్నిధానం వారి వద్ద వాక్యార్థం చెయ్యాలి. మహాసన్నిధానం వారి మెప్పు పొందాలి అని చెప్పి మా గురువు గారి ఆకాంక్ష. మా గురువు గారి దగ్గర ఎంతో మంది శాస్త్రాలను అధ్యయనం చేసి పండితులుగా ఈరోజు ఉన్నారు. ఎంతో మందిని వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది శృంగేరి శాస్త్ర సభలకు రావడం అనేది ఉన్నది. మా గురువు గారే ఒకసారి శృంగేరి అప్పుడు కాలడిలో జరిగింది శాస్త్ర సభ. తీసుకెళ్లి పరిచయం చేశారు, మాట్లాడించారు నా చేత. ఆ తరువాత బ్రహ్మీభూతులు రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు మా గురువు గారికి సతీర్చులు. శ్రీపాదని మీతో పాటు సభకి తీసుకువెళ్ళండి అన్నారు. ఆ సంవత్సరం బొంబాయిలో శాస్త్ర సభ జరుగుతోంది. వారితో పాటు వెళ్ళాను. ఆ సభలో మహాస్వాములు వారు నన్ను ఆశీర్వదించి ప్రతి సంవత్సరం మన సభలకి రావయ్యా అన్నారు. స్వామివారి ఆశీర్వాదం అది. ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రారంభం చేశాను అంటే, మహాసన్నిధానం వారి వద్ద వరుసగా 10 సంవత్సరాలు 10 వాక్యార్థాలు తర్కశాస్త్రంలో చేశాను నేను. 10 పూర్తయినాయి. మా గురువు గారి ఆనందానికి అవధులు లేవు. తన శిష్యులు, తన దగ్గర చదువుకున్న వాళ్ళు శృంగేరి వెళ్ళి
శృంగేరి మహాసన్నిధానం వారి వద్ద వాక్యార్థం చెయ్యాలి. అది వారి అభిలాష. ఎప్పుడైనా సభలో పాల్గొని వచ్చిన తర్వాత వారు వాకప్ చేసేవారు మా గురువు గారు. ఇతడు ఏ విషయం మీద మాట్లాడాడు అని ఉత్తరం రాసేవారు. ఆ విషయాన్ని తెలుసుకొని, నువ్వు పలానా విషయం మీద జగద్గురువుల వద్ద వాక్యార్థం చేశావుట, చాలా సంతోషమయ్యా అని చెప్పి ఉత్తరం కూడా రాసేవారు. ఒక సంవత్సరం శృంగేరిలో వాక్యార్థం చేసి, మహాసన్నిధానం వారి వద్ద వాక్యార్థం చెప్పి, నేను చెప్పినట్టుగా తర్కశాస్త్రంలో వాక్యార్థం చెప్పి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మా గురువు గారి దగ్గరికి ఎప్పుడైనా మాకు సెలవులు వచ్చినప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళి కొన్ని గ్రంథాలను అధ్యయనం చేయడం అనేది ఉన్నది. మా గురువు గారు ఒక మాట అన్నారు. ఏమయ్యా, జగద్గురువుల దగ్గర వ్యాకరణంలో కూడా ఒక వాక్యార్థం చెప్పవయ్యా అన్నారు మా గురువు గారు, గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కానీ ఎలా చెప్పాలి? నేను తర్కంలో వాక్యార్థాలు చేయడం మొదలు పెట్టాను. 10 వాక్యార్థాలు అయినాయి. నేనుగా వాక్యార్థం వ్యాకరణంలో చెప్తాను అంటే నాకు భయం. అది ఏమైనా అహంకారానికి తావిస్తుందేమో అని. ఎలా చెప్పాలి? అయితే మిగతా పండితులు వ్యాకరణ శాస్త్రంలో వాక్యార్థాలు చేస్తున్నప్పుడు నేను వారి వాక్యార్థాలలో కూడా పాలు పంచుకోవడం మహాసన్నిధానం వారు గమనిస్తూ ఉన్నారు. అయినా వాక్యార్థాన్ని నేను వ్యాకరణంలో చెప్పడానికి సాహసం చేయలేదు, అనలేదు కూడా. గురువుగారు అన్నారు, చెప్పవయ్యా వ్యాకరణంలో వాక్యార్థం అన్నారు. కానీ నేను నా అభిప్రాయాన్ని మహాసన్నిధానం వారి వద్ద వెలువచ్చలేదు. ఆశ్చర్యం, ఆ సంవత్సరం వాక్యార్థం చెప్పిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, మహాసన్నిధానం వారు అన్న మాటలు. మీదటికి వ్యాకరణంలో వాక్యార్థం చెప్పవయ్యా అన్నారు. ఎంత ఆశ్చర్యము మీరు గమనించండి. మీదటికి నేను వ్యాకరణంలోనే వాక్యార్థం చెప్పాను. మహాసన్నిధానం వారు అనుగ్రహించారు. మా గురువు గారు ఎంతో సంతోషపడ్డారు. ఎన్నో ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు. శృంగేరి వచ్చి మహాసన్నిధానం వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఏ భక్తునికైనా కూడా ఎటువంటి క్లేశాలు జరగలేదు అన్నది వాస్తవం. వినాయక చవితి అయిన తర్వాత, ఈ 10-12 రోజులు సభలైన తర్వాత మేమందరం తిరిగి ఊళ్ళకి బయలుదేరే సందర్భంలో స్వామివారు జాగ్రత్తగా వెళ్ళి రండి అని అందరినీ అనుగ్రహించేవారు. వాతావరణంలో కొన్ని విపరీతమైన మార్పులు వచ్చినా కూడా ఎవరికీ కూడా ఎటువంటి క్లేశము ఎప్పుడూ జరగలేదు. ఒక్క భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు
ముఖ్యంగా ఈ చాతుర్మాస్య వ్రత సందర్భంగా చివర భాద్రపద శుద్ధ పౌర్ణమి నాటికి శృంగేరి చేరుతూ ఉండేవారు. విదేశీయులు ఎంతో మంది స్వామివారి దర్శనానికి వచ్చేవారు. నేను ఇంతకు ముందే ప్రస్తావన చేసినట్టుగా ఆ స్వామివారి మహాసన్నిధానం వారి ఆ ప్రకాశము, ఆ తేజస్సు అందరూ కూడా ఎంతో ఆతృతతో, ఎంతో ఆదుర్దాతో, ఎంతో కోరికతో ఆ ఆనందాన్ని అనుభవించేవారు. అత్రాయం పురుషః స్వయం జ్యోతిః, ఇదొక ఉపనిషద్ వాక్యం. ఈ పురుషుడు స్వయం జ్యోతి, స్వయం ప్రకాశము, స్వప్రకాశము. ఆత్మనైవాయం జ్యోతిషా ఆస్తే, ఆత్మనైవ జ్యోతిష అయం ఆస్తే. ఈ పరమాత్మ తన జ్యోతిషుతోనే, తన ప్రకాశముతోనే, తన తేజస్సుతోనే ఉన్నాడు. ఉపనిషద్ వాక్యం. మరొక ఉపనిషద్ వాక్యం చెప్తాను. నహి ద్రష్టుః దృష్టేః విపరిలోపో విద్యతే. ద్రష్ట సాక్షిభూతుడైన పరబ్రహ్మ, ఆయనకు తన దృష్టి నుంచి ఎప్పుడూ లోపము లేదు. నిత్య ప్రకాశమైన, నిత్య ఆనంద స్వరూపమైన ఆ పరబ్రహ్మమునకు తన ప్రకాశముతో, తన తేజస్సుతో ఎప్పుడూ కూడా లోపము లేదు. ఆ ప్రకాశము లేకుండా ఎప్పుడూ ఆయన ఉండడు. ఎప్పుడు ఆయన నిత్య ప్రకాశ స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు. అని చెప్పి మన ఉపనిషత్తులు అద్వైత సిద్ధాంతాన్ని ఘోషిస్తున్నాయి. ఈ సందర్భంలో మరొక విషయం కూడా చెప్పాలి. శృంగేరిలో అద్వైత శోధ కేంద్రం స్థాపింపబడి అద్వైత సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి గ్రంథాలను వ్యాప్తిలోకి తీసుకురావడం జరుగుతున్నది. విశేషం ఏమంటే, బ్రహ్మసూత్ర భాష్యం లాంటి గ్రంథాలు స్వయంగా మహాసన్నిధానం వారే చూసి ఒక్క తప్పు లేకుండా ఆ గ్రంథాలని పరిష్కరించిన తీరు అద్భుతమైనటువంటి విషయం. మహాసన్నిధానం వారి వద్ద ఎంతో మంది తర్కశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉన్నారు. చాలా ప్రసిద్ధమైనటువంటి శిష్యులు ఉన్నారు. శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి శిష్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మహాసన్నిధానం వారి వద్దే
శాస్త్రాధ్యయనము చేసి మహాసన్నిధానం వారి అంత విద్వాంసులుగా తీర్చిదిద్దబడినటువంటి సన్నిధానం వారి విషయం ఇక్కడ ప్రస్తుతించాలి. మహాసన్నిధానం వారి వద్దే పూర్వాశ్రమంలో తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసి, అలాగే ఈ ఆశ్రమంలో, ఇప్పుడున్న ఆశ్రమంలో వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి మహాసన్నిధానం వారు ఏ విధంగా వాక్యార్థ రీతిని ప్రదర్శిస్తారో, మిగతా పండితులు చేసేటువంటి వాక్యార్థాలలో పాలు పంచుకుంటారో అదే రీతిగా సన్నిధానం వారి కూడా అంత మహాజ్ఞానులుగా తీర్చిదిద్దబడడం అద్భుతమైనటువంటి విషయం. భారతదేశంలో శంకరాచార్య పీఠాలలో మనం చాలా అరుదుగా చూసేటువంటి సంఘటన ఇది. వారు స్వయంగా మహాసన్నిధానం వారు ఎంతటి జ్ఞానమూర్తులో అంతటి జ్ఞానమూర్తినిగా మహాసన్నిధానం వారు సన్నిధానం వారిని తీర్చిదిద్దారు. మహాసన్నిధానం వారి శాస్త్ర బోధ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి నేను విశేషంగా ఈ విషయాన్ని ప్రస్తుతించాను. అంతేకాకుండా శృంగేరి శారదాపీఠం సన్నిధానం పరంపరలో, గురు పరంపరలో మన జీవిత కాలంలో మరెక్కడా మనం చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కేవలం శృంగేరి పీఠంలో చూడడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘటన. అద్భుతమైనటువంటి సన్నివేశం. మహాసన్నిధానం వారు చిరునవ్వు ఒలికిస్తూ రెండు చేతులు ఈ రకంగా చూపించి భక్తులని, శిష్యులని ఆశీర్వదించినటువంటి తీరు చూసి తీరాలి. ఆ సాక్షాత్కారం కోసమే, ఆ దర్శనం కోసమే భక్తులు దేశం నలుమూలల నుంచి కూడా శృంగేరి వస్తున్నారు. విదేశాల నుంచి కూడా శృంగేరి వస్తున్నారు. ఆ విదేశాల నుంచి వచ్చిన వారు ఈ శాస్త్ర సభల సందర్భంగా పండితులని వారు కూడా సత్కరిస్తున్నారు. ఈ శాస్త్ర పరంపర ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం అని చెప్పడానికి ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేశాను. శాస్త్రమే శృంగేరియా, శృంగేరియే శాస్త్రమా అన్నట్టుంటుంది. శృంగేరిలో మనం కాలు పెట్టిన వెంటనే శాస్త్రం తప్ప మరి ఏమీ కూడా అక్కడ కనిపించదు. ఎక్కడ చూసినా శాస్త్రమే ఉన్నదా అన్నట్టు
ఆ వాతావరణంలో మనకు కనిపించేదంతా కూడా తర్క వ్యాకరణ పూర్వమీమాంస వేదాంత శాస్త్రాలేనా అన్నట్టు ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ స్వయం ప్రకాశాన్ని గురించే చెప్పాలని అనిపిస్తుంది. భారతీదేవి అమ్మవారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి, స్వయం ప్రకాశ ఆమె. ఆ భారతీ దేవియే మూర్తీభవించినదా ఆ మహాసన్నిధానం వారిలో అని మనకి అనిపించక మానదు. భగవద్గీతలో ఒక శ్లోకాన్ని నేను ఈ సందర్భంగా చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీత అద్వైత వేదాంతానికి సాక్షిభూతమైనటువంటి గ్రంథం అది. ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా ఆ గీతలో మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా మనం శ్లోకాలని జాగ్రత్తగా వేదాంత పరంగా కానీ మనం అన్వయించుకుంటే అద్వైత సిద్ధాంతం ఆ శ్లోకాలలో ఉట్టిపడుతూ ఉంటుంది. నతద్భాసయతే సూర్యః, సూర్యుడు ఆ పరబ్రహ్మమును ప్రకాశింపచేయుటలేదు. న శశాంకః, చంద్రుడు ప్రకాశింపచేయటం లేదు. నా పావకః, ఆ అగ్నిదేవుడు కూడా ఆ పరబ్రహ్మమును ప్రకాశింపచేయటం లేదు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ, ఎచ్చటికి చేరి జీవులు తిరిగి వెనుకకు రావటం లేదో తద్ధామ పరమం మమ, ఆ స్థానమే నాది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆ శ్రీకృష్ణ భగవానుని స్థానాన్ని పొందిన తరువాత, ఆ పరబ్రహ్మము యొక్క స్థానాన్ని పొందిన తరువాత ఆ పరబ్రహ్మములో ఐక్యమే తప్ప, తత్స్వరూపము కావడమే తప్ప, పరబ్రహ్మ స్వరూపము కావడమే తప్ప తిరిగి మరలా వెనుకకు సంసారానికి రావడం అనేటువంటి స్థితి ఉండదు. నేను ఇందాక ముండక వాక్యంలో చెప్పినట్టుగా నతత్ర సూర్యోభాతి అని ఏ అద్వైత సారమైతే ఆ శృతి వాక్యంలో చెప్పబడిందో అటువంటి అద్వైత సారమే ఈ శృతి వాక్యంలో, స్మృతి వాక్యంలో, గీతా వాక్యంలో చెప్పబడింది. అంటే గీతలో కూడా ఏ సిద్ధాంతం ప్రతిపాదింపబడింది,
ఆ పరబ్రహ్మము స్వయం ప్రకాశము, స్వప్రకాశము అని చెప్పబడింది. మరొక ప్రకాశము యొక్క అపేక్ష లేదు. ఒక దీపాన్ని దగ్గర పెట్టుకుని వస్తువులను మనం చూస్తున్నాం దీప సహాయంతో. దీప సహాయమే లేకపోతే ఆ వస్తువుల్ని మనం చూడలేం. కానీ పరబ్రహ్మ సాక్షాత్కారానికి ఏ దీపము యొక్క అవసరము లేదు. అటువంటి ప్రకాశం అది. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏమన్నాడంటే గీతలో, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యదాదిత్యగతం తేజః, ఆ సూర్య భగవానుని యందున్నటువంటి తేజస్సు జగద్భాసయతేఖిలం, సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేయుచున్నది. మనం రోజు అనుభవంలో చూస్తున్న విషయం ఇది. సూర్య భగవానుడు ఉదయిస్తే సమస్తము కూడా ప్రకాశవంతమవుతుంది. ఈ ఆదిత్యగతమైనటువంటి సూర్య భగవానుని యందున్న తేజస్సు ఏదైతే ఉన్నదో, యచ్చంద్రమసి, చంద్రుని యందు ఏ తేజస్సు అయితే ఉన్నదో, యచ్చాగ్నౌ, ఏ తేజస్సు అయితే అగ్ని యందు ఉన్నదో, తత్తేజో విద్ధి మామకం, ఆ ప్రకాశమే నాది అని చెప్పి, నేను అని చెప్పి నీవు తెలుసుకో. కాబట్టి ఆ పరబ్రహ్మమును ప్రకాశింపచేయడానికి మరొక ప్రకాశము అవసరము లేదు. మనం ఇన్ని విషయాలు, వేదాంత విషయాలు, శిష్యుల అనుభవాలు, ఇన్ని మనం ముచ్చటించుకోవడం కూడా మన అదృష్టం అని చెప్పి మనం భావించాలి. లేకపోతే ఈ దృష్టి ఆ భగవంతుడు ఇవ్వకపోతే మన దృష్టి ఎక్కడో ఉండేది. మహాసన్నిధానం వారి ఆ ప్రకాశము, ఆ తేజస్సు, వాటిని గురించి నేను చెప్పిన విషయం కాదిది. వేదమూర్తులు, ఘనపాఠులు, మహాపండితులు, వేద విద్వాంసులు వారి నోట వచ్చినటువంటి మాటలివి. అటువంటి మహాసన్నిధానం వారిని మనం పరమేశ్వరుని అవతారంగా భావించి, భగవత్ స్వరూపంగా భావించి, మనం మనసులో విశ్వాసంతో, శ్రద్ధతో ధ్యానిస్తే, భావిస్తే, పూజిస్తే తప్పక భక్తులు కోరుకున్నటువంటి ఫలం నెరవేరుతుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా మనసులో భావించుకోవాలి, వారిని స్మరించుకోవాలి.
ఆ భారతీ తీర్థ మహాస్వాములు వారు సాక్షాత్తు స్వయం ప్రకాశ భారతి అని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ నిత్యం మనం చేసుకునేటువంటి పాపాలని క్షమించి అనుగ్రహించాలని చెప్పి భక్తులందరి పక్షాన నేను ఆ పరమ జగద్గురువుల్ని సన్నిధానం వారిని వేడుకుంటూ మనకందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలి అని చెప్పి మరి వేడుకుంటూ మరొకసారి సన్నిధానం వారికి హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ నమస్కారాలను సమర్పిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. నమస్కారం.